రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చేనేత రంగానికి మంచి పేరుంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద ఉపాధి పరిశ్రమగా ఈ చేనేత రంగం చెప్పాలి. ఇక రాష్ట్రంలో మంగళగిరి, చీరాల, ధర్మవరం, ఉప్పాడ లాంటి సెంటర్లకి చేనేత రంగం అంటే మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక మంగళగిరి అంటే అందరికి గుర్తొచ్చేది మంగళగిరి డ్రెస్ మెటీరియల్. ఈ డ్రెస్ మెటీరియల్కి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ చేనేత రంగం మరుగున పడకుండా భావితరాలకు గుర్తుండే విధంగా మరీ ముఖ్యంగా మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఉపాధి హామీ కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకొని మంగళగిరి ఆటోనగర్లో చేనేత కార్మికుల కోసం వేవర్స్శాల అంటే వేవర్స్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ పుణ్యమా అంటూ వర్షం వచ్చినా ఎండొచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 365 రోజులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మగ్గాలు నేయడానికి సరైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ సెంటర్ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేనేత కార్మికులు జీవన విధానం ముందుకెళ్తున్నారంటున్నారు కార్మికులు. ఈ వేవర్స్ డెవలప్మెంట్ సెంటర్లో ఒకవైపు చేనేత కార్మికుల కోసం మగ్గాల షెడ్లు, మరోవైపు మహిళల కోసం టీచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రెండు వైపులా ఉపాధి కల్పిస్తూ ముందుకు వెళ్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈ సెంటర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులను కలిసి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి చేనేత కాటన్ కొనే ప్రత్యేకత గురించి, మరీ ముఖ్యంగా ఈ బట్టలు ఎలా తయారవుతాయి, ఎలా అనేటువంటి విషయాలు సవివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల చేనేత మగ్గాల షెడ్లకు మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సెంటర్ అనేటువంటి ఒక మోడల్ సెంటర్గా తయారవుతుంది. రానున్న కాలంలో మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేయడానికి తాను చర్యలు తీసుకుంటున్నట్టు, అదేవిధంగా రానున్న పండుగ దినాల్లో మరి ముఖ్యంగా దసరా, దీపావళి పండుగలు పురస్కరించుకొని చేనేత ఉత్పత్తులు మరింత పెంపొందించడానికి ప్రత్యేకమైన సెంటర్లు ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. చేనేత జౌళి శాఖ మంత్రి పర్యటనలో ఇంకా మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నన్నం అబద్దయ్య, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు తామర్ల రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్మిశెట్టి జానకీదేవి, గుత్తికోణ ధనంజయతో పాటు కారంపూడి అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది వీవర్స్ నా దగ్గర కలిసినప్పుడు మేడం లోకేష్ గారు వీవర్స్ అలా ఏర్పాటు చేశారు, దానివల్ల వీవర్స్ కి చాలా లబ్ధి పొందుతుంది, మీరు కూడా మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కూడా చాలా మంది నాకు సూచనలు ఇచ్చారు. కానీ నేను ఒకసారి చూద్దామని వచ్చాను. ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడిన వీవర్స్ తో కావచ్చు, అక్కడ ట్రైలింగ్ చేస్తున్న మహిళలతో కావచ్చు, వాళ్ళు క్లారిటీ చెప్పింది ఏంటంటే ఇక్కడ మాకు లేటెస్ట్ డిజైన్స్ ట్రెండ్ ఏం జరుగుతుంది, ఆ ట్రెండ్ తగ్గట్టుగా లేటెస్ట్ డిజైన్స్ మాకు నేర్పించడంతో పాటు మళ్ళా మేము తయారు చేసిన వస్త్రాలు కూడా మాకు లేబర్ వేజెస్ కూడా పెంచుతూ మాకు బాగా ఉంది. ఇలాంటి మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తే చాలా మంది వ్యూవర్స్ కి ఉపాధి చూపించిన వాళ్ళం అవుతామన్న విషయాన్ని కూడా తెలియజేశారు. మహిళలు కూడా మేము ఇక్కడ కుడుతున్నాం, ఇంటి దగ్గర కూడా మాకు ఎప్పుడైతే ఖాళీ సమయంలో ఇంటి దగ్గర కూడా వెళ్ళి తీసుకోవడం కూడా చాలా బాగుంది అని కూడా తెలియజేశారు. నారా